ఏపీలో నాయకుల జంపింగ్లు కొనసాగుతున్నాయి. టికెట్ ఆశించిన వారు తమ పార్టీల్లో టికెట్ దక్కని అసంతృప్తులు వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. టికెట్ పై హామీ ఇస్తే చాలు అన్నట్టుగా కొందరు నాయకులు పార్టీ కండువాలు మార్చేసుకుంటున్నారు. తాజాగా అధికార పార్టీకి చెందిన నందికొట్టూరు ఎమ్మెల్యే అర్ధార్ వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే అర్ధార్ పార్టీ మారడానికి కారణం నందికొట్టూరు వైసీపీ ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థిరెడ్డేనని టాక్ వినిపిస్తుంది. నంద్యాల జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం నందికొట్టూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అర్ధార్ 2019 ఎన్నికల్లో నందికొట్టూరు నుంచి వైఎస్ఆర్ సిపి టికెట్ పై విజయం దక్కించుకున్నారు. సీఎం జగన్ కు అత్యంత అభిమానిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. జగన్ కు వీర విధేయుడుగా కూడా పేరు తెచ్చుకున్నారు. సౌమ్యుడు, వినయశీలిగా నియోజకవర్గంలోనూ పేరు గడించారు. అయితే తొలి ఏడాది హుషారుగానే సాగిపోయిన తర్వాత ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా యువ నాయకుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థిరెడ్డి వచ్చారు. ఇక అప్పటి నుంచి ఆధార్ కు అగచాట్లు ప్రారంభమయ్యాయని ఆయన అనుచరులు చెప్పేవారు. తన మాటలకు విలువ లేకుండా పోయిందని అనేక సందర్భాల్లో ఆయన నెత్తి నోరు మొత్తుకున్నారన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న తనను ఎవరూ లెక్క చేయడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇదే విషయంలో అనేక సార్లు వీరిద్దరి మధ్య పంచాయతీ కూడా జరిగింది. ఇక తాజా ఎన్నికల్లో అనేక సర్వేలు చేసిన సీఎం జగన్ పలువురు ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. అలానే నందికొట్టూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆధార్ ను కూడా పక్కన పెట్టారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని, ఈ ఎన్నికల్లో పార్టీ తరపున పనిచేయాలని మాత్రం సీఎం జగన్ సూచించారు. ఈ క్రమంలో ఆధార్ కు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. అదే సమయంలో బైరెడ్డి సిద్ధార్థిరెడ్డి సూచించిన డాక్టర్ సుధీర్ కు టికెట్ ఇచ్చారు. దీంతో ఆధార్ మనస్తాపం చెందారు. తనకు కాకుండా తన విరోధి సూచించిన వారికి టికెట్ ఇవ్వడంతో ఇక వైసీపీలో ఉండడం సమంజసం కాదనుకున్నారు. చాలా రోజులు వేచి చూసి షర్మిల నుంచి సమాచారం అందుకున్న తర్వాత తాజాగా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఆయనకు షర్మిల సాదర స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించారు. నందికొట్టూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆధార్ కు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి డాక్టర్ సుధీర్ ను ఖరారు చేయగా తెలుగుదేశం, జనసేన మిత్రపక్షం తరపున గిత్తా జయసూర్య బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఆధార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో వైసీపీ ఓట్లు చీలిపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ పరిణామం కూటమికి ప్లస్ గా మారే ఛాన్స్ ఉంది. ఆధార్ బరిలో నిలవడం వల్ల నందికొట్టూరులో ఉన్న ఎస్సీ ఓట్లు కాంగ్రెస్ కు కొన్ని, వైసీపీకి మరికొన్ని పడే అవకాశం ఉంది. దీంతో ఓట్లు ఖచ్చితంగా చీలిపోతాయని, అంతిమంగా ఇది వైసీపీకే ఎదురుదెబ్బ అంటూ రాజకీయ విశ్లేషకులు వెలువడుతున్నాయి. మరోవైపు అధికార పార్టీ ఓట్లు చీలిక కూటమి అభ్యర్థి అయిన గిత్తా జయసూర్య విజయానికి కారణమయ్యే అవకాశం కూడా ఉందనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి వైసీపీలో వర్గ విభేదాల వల్ల నందికొట్టూరు నియోజకవర్గం కూటమికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.